హాయ్ అండి. బాగున్నారా? మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా అంతా బాగానే ఉండేవాళ్ళు. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు సరదాగా గడిచిపోయారు. బిజినెస్ చేసేవాడే హస్బెండ్, వైఫ్ హౌస్ వైఫ్. సరదాగా సాగుతున్నది. ఇలాగే ఎంజాయ్లు మాత్రం బాగా చేసేవాళ్ళండి. బిజినెస్ చేస్తుండగా హస్బెండ్ రేపు మనకి ఏం తెలుసు రేపటి గురించి, ఈరోజు బాగుంటే చాలు, ఈరోజు సరదాగా ఉంటే చాలు అని చెప్పి సరదాలు ఎంజాయ్లు బిజినెస్లు బాగానే నడుస్తుంది కదా. ఇప్పుడు ఖర్చు పెట్టుకొని ఈరోజు తింటే సరిపోదా, రేపటి గురించి మనం చూస్తున్నాము అని ఏది ఫైనాన్షియల్గా ఏది ఆలోచించకుండా ఈరోజు గురించి ఆలోచించేవాళ్ళు. అలాగే ఎంజాయ్మెంట్స్ ఏది తగ్గించేవాళ్ళు కాదు దేనికి. అలాగని వైఫ్ చెప్పేది కాదు, హస్బెండ్ కూడా ఏం చేసేవాడు కాదు. ఇలాగే జరుగుతుండగా హస్బెండ్కి ఈ ఎంజాయ్మెంట్లో పడి బిజినెస్ మర్చిపోయాడు. ఇది బిజినెస్ లాస్ రావడం స్టార్ట్ అయింది. కొంచెం కొంచెంగా బిజినెస్ లాస్ అది ఎక్కువ అయిపోయింది. రోజు రోజుకి ఎక్కువైపోయి ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఎక్కువ రావడం మొదలుపెట్టాయి. అలాగే తట్టుకోలేనంతగా హస్బెండ్ ఇక తట్టుకోలేను, నేను సూసైడ్ చేసుకుంటాను. హస్బెండ్ సూసైడ్ చేసుకున్నాను. వైఫ్ కూడా నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి. మరి ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలకు ఏమీ లేదు ఫైనాన్షియల్గా. పిల్లలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, స్టడీ కూడా లేదు వైఫ్కి. మరి ఎలా? అది కొంచెం ఆలోచించి మన హద్దుల్లో మనం ఉండాలి. సరదాలు అలాగని ఎక్కువ ఉండకూడదు కదండి. కొంచెం రేపటి గురించి కూడా ఆలోచించాలి కదా. పిల్లల పరిస్థితి, చిన్న పిల్లలు ఎలా? అందుకోసం మనం పిల్లల గురించి ఆలోచించి ముందు జాగ్రత్తలు తీసుకుంది కొంచెం. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కష్టపడే వాళ్ళకి ఈ వీడియో విలువ తెలుస్తుంది. బాయ్.